హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో చాలామందికి ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, సప్లిమెంటరీకి సంబంధించి, ఇటు ఇంటర్మీడియట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో బోత్ స్టేట్స్ అనమాట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్లో ప్రధానమైనటువంటివి ఏవి అంటే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫస్ట్ చూసినట్టయితే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా అనే డైలమాలో చాలామంది ఉన్నారు. సో గవర్నమెంట్ ఫస్ట్ చెప్పింది ఏంటి అని అంటే, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఫైనల్ మార్చి 2021 ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. సో మోస్ట్లీ కంప్లీట్ చేయడానికే అవకాశం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే గవర్నమెంట్ ఏ డిసిషన్ అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఆ డిసిషన్ కట్టుబడి ఉంది అని అనుకుంటూ ఉన్నాం. ఇంకొక డౌట్ ఏంటి అంటే, ప్రధానంగా సో రెడ్యూస్ సిలబస్ అయ్యింది కాబట్టి, అంటే 30% రెడ్యూస్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వాళ్ళు, మరి ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకు కూడా 30% రెడ్యూస్ ఉంటుందా అని అడుగుతున్నారు. మోస్ట్లీ ఆ అనౌన్స్మెంట్ ఇంతవరకు రాలేదు. సో రెడ్యూస్ ఉండదు అని అనుకుంటూ ఉన్నాం చాలామంది. సో దయచేసి చదువుకునే వాళ్ళు రెడ్యూస్ ఉంటుంది అని మాత్రం చదువుకోవద్దు. మనకి మామూలుగా 2019-20కి ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, వీటికి సంబంధించి ఎలా చదవాలి అని అడుగుతున్నారు చాలామంది. సో మొత్తం దీనికి నేషనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అలాగే స్టేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎంసెట్ ఇలాంటివి దాదాపుగా మొత్తం చదివితేనే బెటర్. దాంట్లో ఛాయిస్ వదిలిపెట్టడం, 30% రెడ్యూస్ చేసినటువంటి సిలబస్ని వదిలిపెట్టడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఓవరాల్గా నేషనల్కి ఎలిజిబుల్ కావాలనుకున్నప్పుడు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 30% రెడ్యూస్ అయినటువంటి దాంట్లోనే చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మోస్ట్లీ వాళ్ళంతా చదువుకుంటేనే బెటర్. సో ఇటు తెలంగాణ వాళ్ళు చూసినట్టయితే, మరి ఇంటర్మీడియట్ వాళ్ళు సప్లిమెంటరీ ఎప్పుడు రాయాలని చాలామంది అడిగారు. ఈ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్లో ఏవైతే మిగిలి ఉన్నాయో, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్లో రాసుకునే అవకాశం అయితే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, దానికి కట్టుబడి ఉంది. అంటే అందరినీ పాస్ చేయలేకపోతుంది, సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రమే పాస్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఇటు ఆంధ్రప్రదేశ్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరిని కూడా పాస్ చేసింది. కాబట్టి దీంట్లో ఉన్నది ఓన్లీ బెటర్మెంట్. ఆంధ్రప్రదేశ్లో బెటర్మెంట్ మాత్రమే. ఎలా రాసుకోవాలి, బెటర్మెంట్ రాసుకోవాలంటే 30% రెడ్యూస్ ఉంటుందా అని చాలామంది డౌట్స్ అడిగారు. సో దానికి సంబంధించి 30% బెటర్మెంట్కి సంబంధించి 30% రెడ్యూస్ అనేటువంటిది ఉండదు అనేది మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలాంటి డౌట్స్ చాలామందికి మిగిలి ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకా గవర్నమెంట్ లాస్ట్ వరకు ఏం చెప్తుందా, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ టైం దగ్గరకు వస్తుంది. మార్చి ఏప్రిల్లో జరగబోతున్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్కి సంబంధించి. సో గవర్నమెంట్స్ ఇంకా ఏమైనా సంచలన నిర్ణయాలు చెప్తూ ఉన్నాయా అనే దానికి మనం వెయిట్ చేయాలి. అలాగే ఏం చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు, ఫైనల్ మార్చిలో జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఇంకా కొంతమందికి సిలబస్ కాలేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది రెగ్యులర్గా క్లాసులు జరగలేదు, అలాగే ఆన్లైన్ క్లాసులు జరగలేదని చెప్తూ ఉన్నారు. సో మరి సిలబస్ అయితే చాలా మిగిలిపోయి ఉంది, చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళందరికీ సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుందా, ఏం న్యూస్ వస్తుందని రోజుకి ఒకసారి వెయిట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఉత్కంఠ పెరుగుతోంది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ 50% చదువుకోలేదు అని మాత్రం మనకి 100% అర్థమవుతుంది. దాదాపు ఒక 40% స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్లో చదువుతున్నారు, ఒక 10% ఆఫ్లైన్లో చదువుతూ ఉండొచ్చు. సో ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్కి సంబంధించి. అలాగే డిగ్రీకి చూసినట్టయితే కంపల్సరీగా డిగ్రీలో ఎక్కువ మార్కులు రావడానికి థర్డ్ సెమ్ మాత్రం ఇప్పుడు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సెమ్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేసుకున్న థర్డ్ సెమ్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ సెమ్ జరగాలంటే. సో వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా 30% రెడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుంది డిగ్రీ బోర్డు అనమాట. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి ఉన్నటువంటి అప్డేట్స్. సో వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏం జరగబోతుందో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 6600.